డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం దేనికి సంకేతం? ఆయన సైలెంట్ గా ఎందుకున్నారు? జ్వరంతో బాధపడుతున్నారా లేక కారణం ఇంకేదైనా ఉందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట విజయవాడలో ఆటో డ్రైవర్ల పథకానికి సంబంధించి కార్యక్రమం జరిగింది. సీఎం బాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ ముభావంగా కనిపించారు. అది మొదలు సోషల్ మీడియాలో రకమైన చర్చ ప్రారంభమైంది. చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రశంసలు కురిపిస్తున్నా పవన్ స్పందించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడడంతో అలా ముభావంగా ఉండిపోయారన్న టాక్ కూడా వినిపించింది. అసెంబ్లీలో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత పవన్ వ్యక్తిగతంగా పరామర్శించారు చంద్రబాబు. జ్వరంతో బాధపడుతున్న పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. అయితే అంతవరకు ఓకే, కానీ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పవన్ ను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని బయట ప్రచారం నడుస్తోంది. వివాదం జరిగిన తర్వాత బాలకృష్ణతో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేకపోయారని, దానిపైనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా బాధపడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక వైసీపీ ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఇది ముగిసిన అధ్యాయమని వైసీపీ పెద్దది చేసిందన్న అనుమానం కూటమి నేతల్లో ఉంది. మరోవైపు పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు పవన్ లో ఎక్కువగా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. పిఠాపురంలో వైసీపీ నామమాత్రంగా మారింది. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర టీడీపీ పోషిస్తోంది. ముఖ్యంగా అక్కడ జనసేనకు వర్మ అనుచరులు ఇబ్బందికరంగా మారారు. ఆపై వర్మకు గన్మెన్లు కేటాయించడం కొత్త వివాదానికి దారితీసింది. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న వర్మ ప్రచారం నడిచింది. అయితే త్వరలోనే ఆయనకు నామినేటెడ్ పదవి దక్కుతుందనే టాక్ కూడా ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఆయనకు భద్రత కల్పిస్తూ గన్మెన్లు కేటాయించడంపై జనసేన వర్గాల్లో అసంతృప్తి ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక కూడా వైసీపీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.